కనుక కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా శుభానువందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాకుండా లైవ్లో మాతో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభానువందనాలు తెలియజేస్తున్నాను. కనుక నేను మిమ్మల్ని చూడట్లేదని నేనైతే మిమ్మల్ని చూడట్లేదు, కానీ మీరైతే నన్ను చూస్తున్న లైవ్లో ఉన్నవారు కనుక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, గతించిపోయినటువంటి డిసెంబర్ చివరి వారంలో కొన్ని విషయాలు తెలుసుకునేందుకు గుర్తుందో, అబ్షాలోము ఆత్మ, ఏ ఆత్మ? అబ్షాలోము ఆత్మ, సౌలు ఆత్మ. దాని తర్వాత మన జీవితంలో ఎన్నో తీర్మానాలు, ఎన్నో నిర్ణయాలు ప్రతి ఆదివారం చాలా ఆదివారం కానీ లేకపోతే జనం ఫస్ట్ తీసుకుంటారు. కానీ అవేమైతున్నాయి, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు రాగానే అవన్నీ ఎగిరిపోతున్నవి. కాబట్టి వ్యక్తుల జీవితంలో, కుటుంబ జీవితంలో ఒక జయ జీవితాన్ని కలిగి ఉంటారంటే ఒకటి పొందుకోమని చెప్పారు. ఏంటి? గట్టి చెప్పండి. ఆశా నిగ్రహం. ఎంతమంది పొందుకున్నారు? ఖచ్చితంగా ఆశ నిగ్రహం కలిగి ఉంటేనే మన జీవితాలు బాగుపరచబడతాయి. లేకపోతే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత ప్రార్థించినా అది లేనిదంతా కూడా నిష్ప్రయోజనమే. సరే, మంచిది. ఈ యొక్క 2026వ సంవత్సరము మొదటి ఆదివారంలో దేవుడు అందరూ తీసుకొని వచ్చినాడు. గత కాలం అంతా కాచి కాపాడినటువంటి దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి హృదయపూర్వక నిర్మయపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. మా రక్షకుడా, మా పోషకుడా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. సరే, మంచిది. ఈ దినము వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను ప్రతి వారం కూడా ఒక్కొక్క విషయం అడుగుతూ ఉంటా. పోయినాగానే ఏం పొందుకోవాలి? మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇది మరొక విషయం. ఇవన్నీ కూడా మీ మనసులో రాయబడి ఉండాలి. ఓకే, మళ్ళీ చెప్తాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. రైట్. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షింపుకొనవలెను. చాలు. పోయిన ఆదివారం దేవుడు ఇచ్చిన మాట ఏంటి? ఆశా నిగ్రహమును ఏం చేయాలి? కలిగి ఉండవలను. రైట్. ఈ దినమున మరొక స్పష్టమైన మాట ఏంటంటే, మనల్ని మనము పరీక్షించుకునవలను. చెప్పండి. మనల్ని మనము పరీక్షించుకునవలను. ఇది వాక్యం చెప్పిన మాట. కానీ మనము శరీరాన్ని కలిగి ఉన్నాం. ఆ శరీరము ఒక మనసును కలిగి ఉంది. ఆ మనసును ఏమంటుంది బైబిల్ అంటే? శరీరానుసారమైన మనసు. ఇది ఏమంటదంటే, నిన్ను పరీక్షించుకోగా అందరినీ పరీక్షించంటది కదా. ఏమంటాం? మనం అందరినీ పరీక్షిస్తాం. అందరినీ పరీక్షిస్తాం కనుక మనకు అందరి లోపాలు తెలుస్తాయి. కానీ బైబిల్ ఏమంటుంది? అందరినీ పరీక్షించి నిన్ను పరీక్షించకపోతే నీకేమి ప్రయోజనం? కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన మొదటి ఆదివారమున దేవుడు మనకిస్తున్న మాట ఏమిటి అంటే, ఏం చేయాలి? ఎవరిని వారేం చేసుకోవాలి? పరీక్షించాలి. సరే, ఇంకో మాట, ఎట్లా పరీక్షించుకోవాలి? ఉదాహరణకు, మీరు స్నానం చేసుకున్నారు, లేదా సబ్బెట్టి మొహం కడుక్కున్నారు. ఇప్పుడు మీ ముఖానికి ఉన్నటువంటి సబ్బు కానీ ఆ మట్టి కానీ పూర్తిగా పోయింది అని ఎలా తెలిసిద్ది? అద్దం ముందు నిలబడితే తెలిసిద్ది. అద్దం ముందుకు రాకుండా నా ముఖానికి ఏం లేదు, నా చెవులకి ఏం లేదు, నా గడ్డంకి ఏం లేదు అనుకుంటే నీ భ్రమ. హల్లెలూయా. కాబట్టి తనను తాను పరీక్షించుకునే వాడికి ఏం కావాలంటే మొట్టమొదటిగా అద్దము కావాలను. హల్లెలూయా. ఎవరికి అద్దం కావాలి?
తనను తాను పరీక్షించుకునే వాళ్ళకి ఏం కావాలి? అది సంగతి. ఇది మాత్రం మర్చిపోద్ది. ఇది బేస్ ఏంటి? మనల్ని మనం పరీక్షించుకోనవలెను. చెప్పండి, నన్ను నేను పరీక్షించుకోవాలి. ఇప్పుడు నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు నాకు ఏం కావాలి? శరీరము చూసుకోవడానికి ఏం కావాలి? అద్దము కావాలి. అద్దం ఉంది, కన్ను లేవు, వేసి రక్తం చేయవు. నా మాటకి అర్థమైందా? ఏముంది? అర్థమైతే ఇంత పెద్దది ఉంది, కానీ ఏం లేవు, కన్ను లేవు. పరిస్థితి ఏంటి? ఎంత పెద్ద అద్దం ఉన్ననో కన్ను లేకపోతే అది కూడా వ్యర్థమే. కాబట్టి తనను తాను పరీక్షించుకోవాలనుకుంటే ఏమవసరము? అద్దం ఎంత అవసరమో కళ్ళు అంత అవసరం. ఒక మాట తెలుసా? ఒకప్పుడు ప్రతి ఆడపిల్ల సంచిలో లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో, చివరికి నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఏముంటుందంటే ఖచ్చితంగా ఒక చిన్న అద్దం లాంటిది ఉంటుండే. ఇప్పుడు లేవు. ఎందుకు చెప్తాను? ఎందుకంటే మనం వాడుతున్నటువంటి మొబైల్ ఏమైపోయింది, మనకు ఏంటో కెమెరా ఆన్ చేసుకొని అదేమంటారు, సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తే ఏమవుతుంది, మనకు అది కనబడిపోతుంది. కాబట్టి అద్దంతో పని లేదు. సో మొత్తం మీద అద్దమా, సెల్ ఫోన్, ఇంకోటి ఏమని కావచ్చు, కానీ మొత్తం మీద ఏం కాదంటే నా ముఖాన్ని నేను చూచుకోలేను కనుక నా ముఖము నాకు స్పష్టంగా చూపించి ఒకటి నాకు అవసరమై ఉన్నది. ఇది వాస్తవం. ఇవన్నీ ఎవరికి కావాలి అంటే నన్ను నేను పరీక్షించుకోవాలి, నేను ఎలా ఉందో నాకు అర్థం కావాలి అనుకున్నటువంటి ఆ ఆలోచన ఉన్న వారికి ఏం కావాలి? పరీక్షించుకోవడానికి ఏదో అవసరం ఉన్నది. అదే ప్రకారముగా పరీక్ష అనేది 2 రకాలు. చెప్పండి ఒకసారి. మనల్ని మనము 2 రకాలుగా పరీక్షించుకోవలను. ఒకటి బాహ్యమైనటువంటి పరీక్ష. చెప్పండి ఒకటండి. అంటే అర్థం ఏంటి? కంటి కనిపిస్తున్నటువంటి నా శరీరమును ఏం చేసుకోవాలి? పరీక్షించుకునవలను. రెండవది శరీరమును మాత్రమే కాక ఈ శరీరం లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మలో కూడా ఒక అంతరంగం అనేది ఉంది. దాన్ని కూడా ఏం చేసుకోవాలి? పరీక్షించుకునవలను. అనగా ఒకవైపు నా శరీరం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. రెండవది నా ఆత్మీయతను అనగా నా అంతరంగం ఏం చేసుకోవాలి? నేను పరీక్ష చేసుకోవలను. అయితే నా శరీరమును నేను పరీక్షించుకున్నటకు అద్దం అవసరము, సెల్ ఫోన్ అవసరము, లేకపోతే ఇంకా వగేరా వగేరా. కానీ నా ఆత్మీయత అనేది నాకు అర్థం కావాలి అంటే, నా ఆంతరంగం ఎలా ఉందో నాకు అర్థం కావాలంటే దానికి ఏకైక అద్దము, ఏకైక వస్తువు ఏంటి అంటే 2 విషయాలు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. ఒకటి దేవుని యొక్క వాక్యము. చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరికి దేవుని వాక్యం అవసరము? ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలమో, అర్ధరాత్రి పూట నువ్వు వాక్యాన్ని పట్టుకొని కూర్చున్నావంటే నువ్వు పరీక్షించుకుందాం అనుకుంటున్నావు కనుక వాక్యం పట్టుకున్నావు. నీ వాక్యం పట్టుకోవట్లేదు అంటే నీవెవరో నీవు మర్చిపోతున్నావు. అంటే నీ ఆత్మీయతను నీవు చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానము మర్చిపోయావు. నా మాట మీకు అర్థమవుతుందా? రెండోది ఏంటంటే కీర్తన రాయబడింది, దేవా నీ ముఖ కాంతి నా మీద ఏం చెయ్యో? ప్రకాశించుము, అప్పుడు నా యొక్క రహస్య పాపం మాకు కనబడను. అనగా దేవుని యొక్క దర్శనము లేదా దేవుని యొక్క ప్రత్యక్షత. మీకు అర్థమైందా? ఒకటేమో దేవుని వాక్యము అనే అర్థం మనకు కావాలి. రెండవది ఏంటని చూస్తే దేవుని యొక్క ముఖ దర్శనము లేదా దేవుని యొక్క ప్రత్యక్షత లేదంటే దేవుని యొక్క దర్శనం. ఇంకా చెప్పాలంటే యెషయా గ్రంథంలో మనం వెళితే, అవసరం లేదు నేను వెళ్ళొస్తా, మీరు నాతో పాటు రండి. హల్లెలూయా. నేను వెళుతా ఉంటే మీరు నాతో పాటు రండి, సరిపోతుంది. రైట్, హల్లెలూయా. ఇప్పుడు ఉజ్జియా మరణించిన దినమున యెషయాకి ఏం కలిగింది? ఎక్కడుంది యెషయా గ్రంథములో? 6వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. అయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అప్పుడు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు యెషయా భక్త మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అంటాడు. కానీ ఎప్పుడైతే ఆ ముఖ దర్శనము యెషయాకి కలిగిందో అప్పుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పితరుల వాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను అని కేకలు వేసి ప్రార్థన ఆరంభిస్తాడు. అప్పుడు పరలోకము తెరబడుతుంది. ఒక దూత
కాలుతున్నటువంటి నిప్పు కణము తీసుకొని వచ్చి యెషయా పెదవులకు తగిలించి అతని పెదవులు చేస్తుంది, పవిత్రపరుస్తుంది. మంచిగా గమనించండి, దూత ఉన్నారు, పవిత్రపరిచే నిప్పు కణము కూడా ఉంది. కానీ ఆ దూత ఇతని పెదవులను ఎప్పుడు పవిత్రపరిచింది అంటే, నేను అపవిత్రుడిని అని ఆయన ఒప్పుకున్నప్పుడు. ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడంటే అతను ఎవరో అతనికి అర్థమైనప్పుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని, దేవుని దర్శనాన్ని, దేవుని ప్రత్యక్షతను ఎందుకు కోరుకుంటున్నామంటే, నేనెవరో నాకు అర్థం కావాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని కాదు అంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంకా దేనికోసమో కాదు, నేనెవరో నాకు అర్థమైతేనే నా పాపాన్ని నేను వేసుకుంటాను, కడుక్కోవడానికి లేకపోతే కడిగే వారికి నా బతుకును నేను అప్పగిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మీకు ఏమర్థమవుతుంది? నెంబర్ 1 ఏం కావాలి? మనల్ని మనము గట్టిగా మనము పరీక్షించుకునవలను. ఎలా పరీక్షించుకునవలను? దేవుని వాక్యం అనే అర్థము ద్వారా. రెండవది దేవుని యొక్క ముఖకాంతి లేకపోతే ఆయన దర్శనం ద్వారా మనకి ఏం కావాలి? మనల్ని మనము పరీక్షించుకునవలను. రైట్. అట్లయితే ఇప్పుడు చాలా మంది డిసెంబర్ 31న లేదంటే జనవరి 1న ప్రతి సంఘంలో మన దగ్గర తప్ప అనేక చోట్ల 99% ప్లేసెస్లో ఏం నడిచింది? ఆరాధన నడిచింది, వాక్యం నడిచింది, వాగ్దానాలు కూడా నడిచినవి. రైట్. కానీ మన దగ్గర మాత్రం ఏం లేవు. ఇప్పుడు ప్రతి వారికి సాక్ష్యాలు. ఏం సాక్ష్యం చెప్పారు అంటే, మంచి లైవ్లో వాళ్ళు కూడా ఏం సాక్ష్యం అంటే, గతించిన సంవత్సరము దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాచి దేవుడు కాపాడాడు. ఇప్పుడు ఇందాక శ్రీది కూడా పాట పాడింది ఏమని? గత కాలమంతా నీ నీడలోన కాచావు దేవా వందనం. చాలు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పాటలు పాడుతూ గత కాలమంతా కాచావు దేవా నీకు నిజంగా చెప్తున్నాను, ఈ పాట పాడకంటే ముందు, ఇలాంటి సాక్ష్యాలు చెప్పకంటే ముందు ఏం చేయాలి? అది సంగతి. పరీక్షించుకొని పాట పాడు, పరీక్షించలేవు, సాక్ష్యం చెప్పు. పాటలు ఉన్నాయని పాటకు, సమయం ఇచ్చని సాక్ష్యము చెప్పకు. హల్లెలూయా. అయితే గత కాలం అంతా నిజంగా నువ్వు కాపాడబడ్డావా? హల్లెలూయా. నిజంగా గతించిన కాలములో నీవు కాపాడబడ్డావా? నీ భార్య నీ భర్త కాపాడబడ్డారా? నీ పిల్లలు కాపాడబడ్డారా? ఇవన్నీ చేయాలి. ఫస్ట్ మనము పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత ఏం చేయాలి? సాక్ష్యం చెప్పు, పాట పాడు. దానికి అర్థం ఉంటుంది. కానీ ఈ పాట బాగుందని పాడితే, సరే పాట బాగుంది కానీ బతికిలే బాగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది. ఒక్కసారి మన ముందుకు వద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. ఇదంతా తెలిసిన విషయమే. లూకా సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 4:10. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు నీ పాద ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడింది కీర్తన గ్రంథములో. మంచిదండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రసంగం ఎవరు చేస్తున్నారు? కొంచెం ఆగండి. ఈ ప్రసంగం ఎవరు చేస్తున్నారు? హల్లెలూయా. ఇది ప్రసంగం ఎవరు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళి తీసుకొని? కీర్తన గ్రంథంలో నుంచి పాత నిబంధనకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ వచనాలు ఎత్తి, ఇదిగో ఏమంట చదవండి. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడినది కదా. అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు ఇది వాక్యం. ఏది వాక్యం? దేవుడున్నాడు, దేవుని దగ్గరే ఉన్నాయంట లక్షల వేల కోట్ల దూతలున్నాయి. ఇప్పుడు నిన్ను గూర్చి
ఇప్పుడు వాగ్దానాలు ఇవి వస్తాయి. నిన్ను గురించి దేవుడు ఏమిస్తాడు? దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు? నీ పాదాలకు రాయి తగలదు, వారిని ఎత్తుకుందురు. ఇది వాగ్దానం. హల్లెలూయా. ఇలా కాపాడబడాలి. ఇలా ఎవరు కాపాడబడాలి? దేవదూతల ద్వారా, దేవుని ద్వారా సంఘము, ఆయన పిల్లలు ఏం కావాలి? కాపాడబడాలి. హల్లెలూయా. మీకు ఎవరు రాయడం లేదా? 2025 సంవత్సరంలో తట్టు తాకిన వారు ఎవరు ఉన్నారా? తాకలేదు మీకు? తాకినాయా? అందుకు దేవుడు కాపాడలేదు. అందుకే సాక్షి చెప్పొద్దు. స్తోత్రం. ఎందుకు దేవుడు వాక్యం ఇప్పుడు సాతాను అంటున్నారు, దూతలకి ఆజ్ఞాపిస్తాయి, నిన్ను కాపాడుతారు, నీకు రాయి తగలదు. హల్లెలూయా. అంటే సాతానుగాడు యేసు క్రీస్తు చేస్తున్న బోధ ఏంటంటే దేవుడు ఎవరు అంటే కాపాడేవాడు. అది సంగతి. చెప్పండి గట్టి హల్లెలూయా. దేవుడు ఎవరు? కాపాడేవాడు. కాబట్టి నువ్వు ఎట్టా ఉన్న పనులు ఆయనకున్న ఏకైక పని ఏంటి? నువ్వు బిల్డింగ్కి వెళ్ళి పైకి దొక్కినా కాపాడాలి, చెట్టు మీకెళ్ళి కింద దొక్కినా కాపాడాలి, పతంగులు ఎగిరేసుకుంటా కింద పడ్డా కాపాడాలి, దీపావళి చేసుకుంటా సుసురుబుట్టి అది చుచ్చుబుట్టి బాంబులు బుట్టి వెలిగించిన మీకేమి కాలొద్దు. ఎందుకు అనే పని ఏమిటి? కాపాడాలి. హెల్మెట్ లేకుండా డుర్రు అని బండి టింగని డ్రైవింగ్ చేసినా ఎగటి కాకుండా నేను ఎందుకు? బైబిల్ ఏముంది? నీ రాకపోకలేదు నిన్ను కాపాడిన బైబిల్లో ఉంది కదా. హల్లెలూయా. ఇవన్నీ సాతాను ప్రసంగం వినేసాయి అన్నాడు. దేవుని ఏం చేయొద్దు, శోధింపొద్దు, బయటికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు సాతాను గారు చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడు ఎవరు అంటే కాపాడేవాడు. మన బైబిల్ కూడా ఉందా లేదా? ఇజ్రాయెల్ని కాపాడువాడు, కునుకొడు నిద్రపోడు. ఓకే, మొత్తం మీద దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు కాపాడువాడు. సాతాను గారు చెప్తున్నాడు దేవుడు కాపాడువాడని. దేవుడికి స్తోత్రం. నేను చెప్తున్నా దేవుడు ఎవరు? కాపాడువాడని. 3 సాక్ష్యాలు వచ్చేసి దేవుడికి స్తోత్రం. సరే, కొంచెం ముందుకెళ్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 10:12. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చాలు. గట్టి హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? జీవమును అనుగ్రహించి. చెప్పండి ఒకసారి, ఏమంట? జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఈ సాక్ష్యం ఎవరిది? ఇప్పుడు యోబు గారి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట అంటున్నాను, ఇప్పుడు మనకు ఎట్లా వస్తుందో చెప్తాం. ఇప్పుడు ఏం కావాలి? మనము చెప్పాలి. ఏం కావాలి? మనము దేవుని చేత సంరక్షింపబడాలి, దేవుని చేత కాపాడబడాలి. రైట్. ఇప్పుడు చాలా మంది సేవకులు కానీ సంఘస్థులు కానీ వాక్యం అర్థం కావడం లేదు. అందుకే కొంచెం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడేమో పాటలు జీవంగా పాడతారు, దేవుడు జీవంగా స్తుతిస్తారు, ఆరాధిస్తారు. పాస్టర్ ఎక్కడ పోయినా అయ్యగారు బ్యాగ్ ఇచ్చే అంటారు. బ్యాగులు మమ్మల్ని పోయినాయి. కారణం ఏంటి? అతని జీవితం దేవుడు ఏదో ఒక చిన్న కార్యము ఉద్యోగంతో, ఆ ఉత్సాహంతో చెప్పనా సఖ్యం కానంత ఉద్యోగం కనిపిస్తారు. సరే, మంచిది. ఇప్పుడు సాతాను గారు చెప్తున్న మాట ఏంటి? నీ పాదములకు రాయదగ, నీ రాకపోకల దేవుడు నిన్ను ఇజ్రాయెల్ని కాపాడవాడు, కునుకడు నిద్రపోడు. ఇది వాక్యాలు. ఇవన్నీ ఏంటి? వాక్యాలు. ఇప్పుడు ఒక చిన్న మాట. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు స్టెఫెను. చెప్పండి, ఆయన పేరేంటి? స్టెఫెను. ఈ స్టెఫెను, ఆ స్టెఫెన్ కంటే నేను గొప్పవాడిని అంటే నేను ఆత్మీయంగా బలవంతుని అన్నవారు గట్టిగా స్తోత్రం.
ఇది సరే అంటున్నారేంటి? నా ప్రశ్నకి అర్థం కానట్టుంది. అయిందా? అయ్యే సరే అంటుంటారా? మళ్ళీ అడగమంటారా? సరిపోయింది. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేం పేరు? స్టెఫెను. అతనికంటే నేను ఆత్మీయంగా బలవంతుణ్ణి, అభిషేకంలో బలవంతుణ్ణి, విశ్వాసంలో బలవంతుణ్ణి, దేవుణ్ణి వెంబడించడంలో బలవంతుణ్ణి, క్రీస్తును ప్రకటించడం నేను బలవంతుణ్ణి అన్న వారికి కాస్తంత ఏం చేయండి, స్తోత్రం చెప్పండి అంటున్నాను. చెప్పరా? ఎందుకు చెప్తలేరు? హల్లెలూయా. సరే, అది అలాగే ఉంచి మళ్ళీ వాక్యం వద్దాం. కీర్తన ఏం రాయబడింది? దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఏమున్నవి? దూతలు ఉన్నవి. దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వచ్చేస్తారంట. ఇదేం కాపాడతారు? పాదాలకు రాళ్ళెక్కడ ఉంటాయి? పైన ఉంటాయి, కింద ఉంటాయా, మధ్యలో ఉంటాయా? ఇప్పుడు మనం బండి మీద పోతుంటాం కదా, బండి కాళ్ళ కిందకి రాదు, మధ్యలో వచ్చేస్తుంది అన్నమాట. అది అవును కదా. వడగానే పైకెళ్ళి వస్తాయి, వాన పైకెళ్ళి వస్తుంది, రాళ్ళు ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి. అంటే కింద ఉన్నటువంటి రాళ్ళు నీ కింద ఉన్నటువంటి పాదాలకు ఏం కావు. అట్లా కాపాడేవారెవరు? దూతలు. అంటే అంత సంరక్షణ ఎక్కడ ఉంటుంది? యేసయ్యలో ఉంటది. ఈ వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకున్నటువంటి వారు సాతాను మాట విని సాతాను ఆత్మ కలిగినారు. నేను చీపురు గట్టబట్టుకొని ఊడుస్తా ఉంటే దేవుని ఆత్మ చెప్పింది కొంచెం కిందికి పట్టుకోమని. మీరు ఇల్లే సాక్ష్యాలు. అయితే మీరు మంచోళ్ళే. విన్నారా? ఎవరైనా విన్నారా? దేవుని ఆత్మ చెప్పిందంట చీపురు గట్ట కిందికి పట్టుకొని ఊడిసరి చేయి నొయ్యేది. ఇంకో ఆమె గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ప్రాణం చేస్తే గ్యాస్ ఫుల్ అయిపోయిందంట. ఇంకొక ఆమెకేమో 2GB వస్తుందంట. ప్రభువా నా దగ్గర డబ్బులు రీఛార్జ్ చేయను, ఏం చేస్తుంది? నాకేం కావాలి? రీఛార్జ్ కావాలి, నెట్వర్క్ కావాలి, జీబీలు అంటే వస్తూనే ఉన్నాయంట. వచ్చిన ఏం చేసాను? సినిమా చూసిందేమో, అన్లిమిటెడ్ డేటా వచ్చేసింది. అన్లిమిటెడ్ డేటా చేసిన తల్లి. ఇలాంటి వారికి వాక్యాలు. ఇప్పుడు మన వాక్యంతో వాక్యం పోవాలి. హల్లెలూయా. సరే, దేవుడు నాడనే కాపాడేవాడు, ఆయన బలవంతుడు. హల్లెలూయా. ఆయన రాకపోయినా సరే ఏ దూతకు ఆజ్ఞాపించినా నీ పాదములకు రాయి తగలకుంటున్నారు, ఎత్తుకునేదే దూతలు వారు. అయితే ఇప్పుడు స్టెఫెను ఉన్నాడు. స్టెఫెను ఏ దగ్గర చచ్చిపోయాడు? ఆయన చెప్పాలి. స్టెఫెనుకు ఏం చనిపోయాడు? రాళ్లతో కొట్టబడి అతను చంపబడ్డాడు. మరి దేవుడు లేడా? దూతలు లేవా? ఆయన ఆజ్ఞాపించలేదా? ఈ వాక్యాలు మనకు మైండ్లోకి రావద్దు కదా. అందుకే గతించిపోయిన బేస్తరంతో మాట్లాడినాడు దేవుడు. పౌలు అంటున్నాడు, నేను శరీరరీతిగా ఎవరిని మేము ఎరగము, క్రీస్తును కూడా మేము శరీరరీతిగా మేము ఎరగము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా పౌలు స్టెఫెను గారు రాళ్లతో కొట్టబడి చంపబడుట దేవుని యొక్క చిత్తం. అది ఆయనకి ఇష్టం, ఆయన చిత్తము, ఆయన ఇష్టం. ఇంకో మాట చెప్తున్నాను. పౌలు గారు అనేక చోట్ల సంఘాలు స్థాపిస్తూ సువార్త ప్రకటిస్తూ పత్రికలు రాస్తూ సమయమందును అసమయమందును విరామం లేకుండా పరిచయలో కూడా సాగుతున్నారు. ఆ పరిచయను అడ్డగించడానికి సాతానుగాడు ఎన్నో ఎత్తులు ఎత్తాడు, ఎంతో మందిని ప్రేరేపించాడు. అయినప్పటికీ కూడా అతని బంధించుట, అతని చంపుట వారి వల్ల కాలేదు. ఎన్నో తీర్పులైనవి, ఎన్నో సార్లు పంచాలి పెట్టారు. ఏ పంచాలి పెట్టినా సరే, ఏ జైలు వేసినా సరే పౌలు గారు నీతిమంతుడిగా బయటకు వస్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇంకా చివరికి అర్థం కాక ఇతన్ని బంధించి కొంతమందితో కలిసి ఈ పౌలు గారిని కూడా యెరూషలేము నుంచి రోమాకు పంపిస్తారు. అక్కడ తీర్పు తీర్చి అక్కడే ఆయన ఏం చేయాలి? జైల్లో ఉంచాలని పంపిస్తున్నారు. అప్పుడు యెరూషలేము నుంచి రోమాకు ఓడ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏమైపోయింది? సూర్యుడు కనబడింది. ఎన్నో రాత్రులు వరకు, ఎన్నో దినాలు గడిచిపోయినవి. చివరి పౌలు అనుకున్నాడు, ఏమనుకున్నారు సార్, ఇంకా మేము ఈ సముద్రంలో చనిపోవడం
ఖాయం. అది మార్గం కూడా అంటే మార్గము తప్పిపోయారు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనబడకుండా వారు చీకటి ఎడువెళ్ళిపోతారు, అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో పోగొడుకున్నారు. ఇంక కాస్త తినేసి శుభ్రంగా పాడు చేసుకొని ఏం చేసుకోవాలి? ప్రభు పరలోకం కూడా ఖాయం అనుకున్నారు. ఎక్కడ ఉండి? ఆ సముద్రంలో ఓడలో ఉండి. అప్పుడు ఆ రాత్రి దేవుని దూత అతను ప్రత్యక్షమై, నీకును నీతో ఉన్నవానికి ఏ అపాయమునో జరగదు, కలగదు. ఖచ్చితంగా నువ్వు రోమాకు వెళుతావు. అక్కడ నువ్వు ఖచ్చితంగా ఆ రాజు ముందు, ఆ యొక్క అధికారం ముందు నీవు నిలబడతావు, ఆ కైసర్ ముందు నీవు నిలబడతావు అని దేవునితో సాక్ష్యం చెప్పింది. అంటే అర్థం ఏంటి? సూర్యుడు కనబడని ఆ చీకటిలో ప్రయాణం చేయడం దేవుని యొక్క చిత్తం. ఓడ పగిలిపోవడం దేవుని యొక్క చిత్తం. దాని తర్వాత అక్కడ దీపం కనపడడం దేవుని యొక్క. ఎందుకంటే సూర్యుడు కనబడితే వీరికి మార్గం కనబడుతుంది. మార్గం కనబడితే వీడు దేవుడు సంకల్పించినటువంటి ఆ యొక్క దీపాన్ని మీరు ఓడ వెళ్ళదు. హల్లెలూయా. కొన్ని పర్యాయములు ఎందుకు భక్తి చేస్తున్నాం అర్థం కాదు, ఎందుకు పాట పాడుతున్నాం అర్థం కాదు, ఎందుకు సేవ చేస్తున్నాం అర్థం కాదు. ఎంత ప్రార్థించినా, ఎంత పాటలు పాడినా, ఎన్ని కన్నీళ్ళు కాచినా, ఎంత ఉపవాసం ఉన్నా సంఘములో ఉద్యోగం ఉండదు, కుటుంబంలో ఉద్యోగం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కానీ ఓడ వెళ్తూనే ఉంటది. కనీసం దేవుళ్ళతో ఉన్నాడా, ఎందుకు బతకాలి అన్నటువంటి చీకటి మన మనసుని కమ్ముతుంది. హల్లెలూయా. అన్ని చేస్తుంటాము, ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి గల కారణం అంటే దేవుడు నీ పట్ల చిత్తాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అంటే చివరికి ఎవరైతే ధైర్యంగా ఉండ అతనికి ఏమైనా ధైర్యం కొంచెం చెడిది కోల్పోయాడు పౌలు గారు. వెంటనే దూత వచ్చి చెప్పగానే బ్రదర్ అన్నాడు. ఏమన్నాడు? బ్రదర్ అన్నాడు. ఏందయ్యా, ఏంటి? రండి భోజనం చేద్దాం, రండి. ఇప్పటిదాకా తిరుపతి కాదన్నా, ఇందాకేమన్నా తిరుపతి కాదన్నా ఏంటి? ఇప్పుడు తిన్నామన్నా ఏంటి? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, ఏంటో వేరు. హల్లెలూయా. దూత రాకంటే ముందు, వాక్యం రాకంటే ముందు తిరుపతి కాలే. పైకి ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. పైకి దేవుని వర్తమానం వచ్చింది. కాబట్టి ఆ వర్తమానం వచ్చినందుకు ఆగితే ఎన్ని ఆటంకం వచ్చినా నేను రోమకెళ్తాం. నాకు మాత్రం కాదు, నాతో మీకు కూడా ఏమి అన్న కాసేపు ఓడబద్దలైపోయింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అన్న కాసేపుకి ఏమైపోయింది? ఓడబద్దలైపోయింది. నాకు అట్లయితుంది ఎందుకో. కొంచెం ఇక మంచిగా అవుతుందా మనలో. ఇప్పుడే కదా మంచిగా మాట్లాడిందంటే కాస్త మళ్ళకు బాగుంది. మళ్ళా చక్కగా ఓడ ఎదురు కుదింది. ఆ పర్వతానికి రాయి గుద్దితే ఓడ మొత్తం 16 పచ్చలు అయిపోయాయి. వాక్యంలో ఏముంది? నీ పాదాలకు రాయి అయితే పాదాలకు ఏమి కానీ మొత్తం తగ్గుతున్నాయి. దేవునికి స్తోత్రం. పాదాలకు ఏమి కానీ ఒళ్ళన్నీ ఏమున్నవి? స్టెఫెనికి ఒళ్ళని రాలే. ఇప్పుడు పౌలు ప్రయాణకు ఓడకు రాయి తగిలిస్తే ఓడేమైపోయింది? బద్దలైపోయింది. ఇంకే తగలాలి, పాదాలు తగలాల. పాదాలు తగ్గితే ఏమి తగలకపోతే ఏముంది? హల్లెలూయా. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎవరికి ఏ చక్క దొరికితే దాన్ని తీసుకొని వారి మిలేత్ కదా, మిలేత్ అనుకుంటా, మిలితే అని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడంతా కష్టపడే ఆ ఊరు పాపము మంచి ప్రేమ దయగలవారన్నమాట. ఇలా కోసం చెప్పేసి మంచిగా అన్ని ఆయుధం చేసి ఇప్పుడు వరచులో పౌలు గారికి ఏం ఎక్కువ? శ్రమపడే మనసు ఎక్కువ. నేను పెద్ద పాస్టర్ గారు కనుక, నేను పాస్టర్ గారు కనుక వీళ్ళందరూ అన్నజనుడు. ఈ పౌలు ఒక్కడు ఎవరు? విశ్వాస సేవకుడు. మరి మిగతా అందరూ ఎవరు? అన్నజనులా, ఖైదీలు. దొంగతనంలో ఒకడు, విచారంలో ఒకడు, నరహత్యలో ఒకడు, బ్యాంకు దోపుడు ఒకడు, ఇట్లా అందరు పట్టబడ్డోడు. అంటే ఏ ఒక్కడు మంచివాడు? ఈయన ఒక్కడే మంచివాడు. వీళ్ళు ఏం చేసారు? అతనితో కలిపి ఇప్పుడు ఏం చేసుకోవాలి? వాళ్ళు పోతే నేను అనుకోలేదు. ఇప్పుడు
అందరి కోసం చేసుకొచ్చాడు. టక్క దిగేశాడు అక్కడ ఆ చక్క పడేసేసి లోపలికి వెళ్ళిపోయి ఎండిపోయిన కట్టలన్నీ ఏరుకొచ్చి పెద్ద ఇప్పుడు గిన్నె కట్టలు అయితే పాము కనబడదా అయ్యా? పాము కనబడదా? పెద్ద మోపెత్తుకొచ్చిన అయ్యగారు ఎవరు? పౌలు పెద్ద మోడ ఎత్తుకొచ్చి పాటేసి బయట మంట పెట్టాడు అంతే. మనం చెప్పినా చేయరు. అన్నిటికీ ఏం చేయాలి? సలహాలు ఇవ్వాలి. పోయి మంట పెట్టు, కట్టెలు తీసుకురా, చిత్ర చేస్తారు. కానీ పౌలు గారికి ఏం చేసిండు? అంతే, పోయిండు కట్టెలకు వచ్చి ఎవరు నగ్గిపెట్టి అడిగిండు, మంట పెట్టాడు. మంట పెట్టగా అందరూ చూస్తున్నారు. అందరూ చూసానే ఈ పాము ఎవరిని గెలవాలి? ఎవరిని కలిసింది? వాక్యం ఏముంది? నువ్వు కాపాడబడతావు. ఈ వాగ్దానం ఏంటి ప్రభువా? నీకు అర్థమవుతుంది? హల్లెలూయా. వాగ్దానం అంతా ఎవరి వాగ్దానం ఉంది? ఇజ్రాయెల్ని కాపాడబడుకుంటున్నాడు. ఈయన కాడా ఇజ్రాయేలుడు? ఎవరు? పౌలు గారు ఆయన కదా మరి. హల్లెలూయా. కానీ ఇట్లా జాడిస్తే అది మంటలు కాలిపోయింది. ఆయన అలాగే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అందరూ అంటున్నారు, ఈయనది చాలా పెద్ద తప్పు పాపం చేసినట్టున్నాడు, త్వరలోనే నోట్లకెళ్ళి నురుగక్కుని ఏమవుతాడు? చచ్చిపోతాడు అందరు. ఇప్పుడు ఎంత మంచోళ్ళు కదా, అందరూ ఎలా చచ్చిపోతారో చూస్తున్నారు. నురుగక్కుని చచ్చిపోతాడా, కాలిపోయి చచ్చిపోతాడా చూస్తున్నారు. ఒక్కడైనా ధర కట్టవచ్చు కదా, మందు వేయవచ్చు కదా. ఈయన వారి కోసం కట్టలు తెస్తే వీరు చేస్తున్నారు. ఎంత మంచోళ్ళో మీకు అర్థమవుతుందా? అందరి సరిపోనికి ఈయన కష్టపడితే ఈయనకు పాము కలిసి ఒక్కడు ఏం చేయట్లేదు. ఈయనని కాపాడడానికి ప్రయత్నం ఎక్కడ కూడా అనుకుంటున్నట్టు మళ్ళీ ఇప్పుడు వెంటనే నొరుగును కక్కొని చచ్చిపోతాడు. ఈ ఆమెది వాచునో అబ్బా చేస్తున్నట్ట కనిపెట్టి చూస్తున్నారు ఎవరి కోసము? అబ్బా ఎంత మంచి విశ్వాసంలో, ఎంత మంచి మనుషులు. హల్లెలూయా. అక్కడ వాళ్ళకు దేవత అంటారు. ఏ దేవత అది? ఆ పాము ఒకటి అంటారు అన్నమాట. పైన ఉంటది అనమాట. పైన అది మాత. అది ఏ మాత అంట? ఎవరు న్యాయమాత? ఎవరు? పాము. న్యాయమాత చేసి న్యాయం చేసింది. న్యాయం చేయడం అంటే ఏంటి? అంతే. అంటే న్యాయం బతికే ఉందిరా, ధర్మం బతికే ఉందిరా. అందుకే పౌరుకి ఏం కలిసింది? ఎంత న్యాయమాత. నిజంగా ఇప్పుడు న్యాయమాత న్యాయం ఉంటే ఎవరికి గెలవాలి? పౌరుతో వచ్చిన వారికి గెలవాలి ఈ న్యాయమాత. ఈ న్యాయమాత ఎవరు కలిసింది? అన్యాయస్తులు వదిలేసింది, న్యాయం వారికి కలిసింది. ఇది దీనికి పెట్టే పేరేంటి? ఆ న్యాయం మిమ్మల్ని ఏం చేయదు. హల్లెలూయా. ఆ న్యాయం మాత్రం ఎన్నో వచ్చినా పౌరులు ఏం చేయలే. ఇప్పుడు ఆ న్యాయం మా సంబంధం ఉన్నారు. నురుగక్కు చచ్చుకోను ఇంకేదంటది వాచును అని మరి చేస్తున్నట్ట. ఇప్పుడు నిజంగా ఏం చేయాలి మనమైతే? నిజంగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. ఏదో ఒక ప్రయత్నం. కనీసం తేలిగడిస్తే వెంటనే ఏం చేస్తాడు? ఏదో ఒక లుంగి, ఏదో ఒక పడిషిప్ చెప్పి వెంటనే అక్కడ ఏం చేస్తారు? అక్కడ కడతారు. ఎందుకంటే విషయం లోపలికి అట్లా ఏం చేయట్లా. అందరు మంచిగా డిస్కషన్ నడుస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా రండి. దేవుడు కాపాడుతున్న వాగ్దానం ఉన్నప్పటికీ అపోస్తులకు ఇప్పుడు ఏం లేదు, కాపుదల లేదు. దేనికి కాపుదల లేదు? శరీరానికి ఉన్నటువంటి కాపుదల లేదు. స్టెఫెనునేమో రాతో కూడా చంపారు. ఇక పౌలు గారికి ఓడబద్దలైపోయింది. పౌలు గారికి పాప కలిసింది. చివరికి రోమా చెరసాలలో కొంత ఉండిన తర్వాత, అక్కడ నిలబడిన తర్వాత, ఈయన మంచివాడు తెలిపోయిన తర్వాత కూడా అన్యాయం ఏం చేసినారు? ఆయన తలకాయ నరికి చంపేశారు. హల్లెలూయా. కాబట్టి న్యాయమాత అన్యాయంగా పనిచేస్తా ఉన్నప్పుడు నిజమైన న్యాయమైన దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే నీ పట్ల దేవుడు ఒక చిత్తమును, ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే యోబేమన్నాడు?
నీ జీవమును అనుగ్రహించి నీ సంరక్షణను ఏం చేస్తుంది? నా ఆత్మను, హల్లెలూయా, నా ఆత్మను కాపాడుతీవి అన్నారు. ఎవరు? యోబు గారు. సరే, మంచిది. ఇప్పుడు మనం అందరం కాపాడబడ్డామా? కాపాడబడ్డాం. మన ప్రతి అవయవం ఏమైంది? ఎందుకు? 2024లో, 2023లో, 2021లో, 2025లో మనకి ఎన్ని చేతులు ఉండేనో? ఇప్పుడు ఏమన్నవి? కాపాడబడ్డాయి లేదా? కాపాడబడ్డవి. అంతకుముందు మనకి గతించిన కాలంలో ఏముండే? 2 కాళ్ళు ఉండే. ఎవరికి ఒక కాలు కొట్టివేయబడలేదు. అందరికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 కాళ్ళు ఉన్నాయి. గతించిన కాలంలో అందరికి 2 కళ్ళు ఉండను. ఇప్పుడు ఎన్ని కళ్ళు ఉన్నవి? ఆపరేషన్ చేసి దేవుడు ఎవరి కళ్ళు తీసి అనుమతి? కాబట్టి ఏం కాపాడబడ్డాయి? మీరు కాపాడబడ్డారు, మీ కుటుంబ సభ్యులు కాపాడబడ్డారు. కాబట్టి ఇప్పుడు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. కానీ మంచిదండి, నేను మీకు చేస్తాను. ఒక దొంగ ఉన్నాడు. ఎక్కడుంది? దొంగయు దోచుకున్నవాడు, వాడు హంతకుడు అని యోహాను సువార్త 10వ అధ్యాయం రాయబడింది. అవసరం లేదు, చదువుతారా సార్? చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము త్వరగా 10 నుండి. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, గాని మన దేనికి రాడు. చాలా చాలా వినండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు దొంగ ఉన్నాడంటే వాడు వస్తున్నాడు. చెప్పండి, ఎడికొస్తాడు? ముందు ఎడికొచ్చాడు? ఫస్ట్ సాతానుగాడు అనే దొంగ ఏ ఇంట్లో చొరబడ్డాడు? ఏం దొంగతనం తీసుకుని పోయిండు? ఏదేను అని ఇంట్లోకి వెళ్ళాడు. చెప్పండి, ఈ దొంగ ఎవడు? దోచుకున్నవాడు, తర్వాత నరహంతకుడు, తర్వాత మోసగాడి. అన్ని ఆడే. వీడు మొట్టమొదటిసారి ఏదేను తోటలోకి వెళ్ళాడు. ఏ దొంగ తీసుకుని పోయినాడు? శరీరంలో, కన్నులో, కాళ్ళలో, కిటిలో కాదు. హల్లెలూయా. కాబట్టి ఏదెనులోనికి వెళ్ళి, ఆదాములోకి వెళ్ళి, హవ్వలోకి వెళ్ళి వేటైతే తీసుకొని పోయాడో ఆ దొంగ ఇంకా బతికే ఉన్నాడు. హల్లెలూయా. మరి చెప్పంటారా? ఆదాము హవ్వలను దొంగిలించిన, మోసం చేసిన, నాశనం చేసిన ఆ దొంగ, ఆ దోచుకునేవాడు, ఆ హంతకుడు, ఆ మోసగాడు ఇప్పుడు కూడా చెప్పాలి. నమ్ముతున్నారా? ఉండలేడా? ఉన్నాడు. కాబట్టి వాడు వస్తున్నాడు. అమ్మా, వాడు ఎక్కడికి? ఎక్కడికి? ఎందుకు కాదు, ఎక్కడికి? అదిగా చెప్పాలి. ఎక్కడికి అంటున్నా. ఎందుకంటే ఆన్సర్ వేరు. ఎక్కడికి? నా దగ్గరికి. నీ దగ్గరకు వస్తే బాగుండు. ఆడ దగ్గరకు వచ్చేటోడు కాదు, లోపలికి వస్తాడు. లోపలికి వస్తాడు. ఇవి వచ్చినోడు కాదరికేయడు, చేయనరికేయడు, కన్ను తీసేయడు. హల్లెలూయా. కళ్ళు ఇంకా మెరుగైపోతాయి, చేతులు ఇంకా మెరుగైపోతాయి, అన్ని మెరుగైపోతాయి. ఎవడొస్తే? నిజమండి. అవి చెప్తే మళ్ళీ బాధపడతారు అందరూ, అందుకని పోతలే. దేవునికి స్తోత్రం. సాధన వస్తే శరీరం ఉత్తేజమవుతుంది, శరీరం బలం ముంచుకుంటది, అందంగా అయిపోతాం. ఎప్పుడు ఎవరు వస్తే? సాతాను రాకంటే ముందు వరకు ఏమీ లేకుండే. సాతాను వచ్చినాక కదా ఆకులు తెంపుకొని బట్టలు కుట్టుకున్నారు. మరి మరవలే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇవన్నీ సాతాను వచ్చిన తర్వాత, పాపం వచ్చిన తర్వాతనే కదా. కానీ కంటి కనబడడానికి మెరుగుగా ఉంటావు. కానీ పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరీక్ష పరచు కనుక మేము అధైర్యపడము. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఉంటే, నిజమైన దేవుని కృప ఉంటే, నిజమైన దేవుని మహిమ ఉంటే, నిజమైన దేవుని జీవం ఉంటే, నీ ఆత్మలో జీవము, నీ ఆత్మకు క్షేమం.
శరీరం ఏమైతుంది? కొంచెం క్షీణించిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా వాడు వచ్చాడు, వీళ్ళు పతనం అయిపోయారు, నాశనం అయిపోయారు. అదే ప్రకారంగా ఈ రోజు నుంచి ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, మనల్ని మనం వేసుకోవాలి, గట్టిగా పరీక్షించుకోవాలి. ఎందుకు? నేను కాపాడబడ్డానా లేదా? ఓకే, పౌలు గారు కాపాడబడ్డాడు, స్టెఫెన్ గారు కాపాడబడ్డాడు, యూదా అననే సప్పిరారు మరణించినా మనం కాపాడబడాలి. అది విషయం. అక్కడ ఏం కావాలి? మరణం వచ్చినా కాపాడబడాలి, పాతాళం వచ్చినా కాపాడబడాలి. ఏం కాపాడబడంటే నీ ఆత్మ కాపాడబడాలి, నీ ఆత్మలో ఆత్మీయత కాపాడబడాలి. అది కాపాడబడకుండా ఇవన్నీ కాపాడబడ్డా నిష్ప్రయోజనమే. ఇప్పుడు ఒక 5 విషయాలు చెప్పి ముగించేస్తాం. రైట్? దానియేలు గ్రంథము 6:10 త్వరగా. దానియేలు 6:10. యెరూషలేము తట్టు తెరిచి చాలు. మళ్ళొకసారి చదవమ్మా కొంచెం గట్టిగా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాడు. రైట్? అప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము అంటే ప్రతిరోజు ఎట్లంట ముమ్మారంటే అంటే ప్రతిరోజు దానియేలుకు ఎన్నిసార్లు ప్రార్థించే అనుభవం ఉంది? 3 సార్లు ఉంది. ఇప్పుడు 3 సార్లు ఉన్నది ఎప్పుడు? రాజు ఆజ్ఞ శాసనం లేకంటే ముందు అనుభవం ఉంది, రాగానే ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. ఆగిపోలేదా? ఆయన ఆగిపోలేదు, మనదే అంటరా. హల్లెలూయా. శాసనం ఉన్నా శాసనం లేకపోయినా అంటే మొట్టమొదటిది ప్రార్థనా జీవితం కాపాడబడవలను. చెప్పండి గట్టిగా. నీ ప్రార్థనా జీవితమును దొంగలించుటకు లేదా నష్టం చేయుటకు సాతానుగాడు ఎదురు వస్తున్నాడు. ఫస్ట్ అర్థమవుతుందా? నెంబర్ 1 ఏంటి? సాతానుడు వచ్చేది నీ కాలులో నీ చేయుని కథం తీసివేటకు కాదు. సాతానుగాడు వచ్చేది ప్రార్థనా జీవితమును నష్టపరచుటకు దొంగ సాతానుగాడు వచ్చాడు. కానీ దానియేలు జీవితంలో సాతానుగాడు ఎంత గొప్ప నష్టమును లేకపోతే అపాయమును శోధన తెచ్చినను చివరికి సింహాలలో వేసినను ప్రార్థన నష్టము కాలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ 2026వ సంవత్సరం కొంచెం ముందుకు వెళ్ళి మిమ్మల్ని వేసుకోండి, చెప్పాలి, మిమ్మల్ని మీరు వేసుకోండి, పరీక్షించుకోండి. నిజముగా మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారా, నష్టపోయారా? ఒక్కసారి చెప్పండి. ప్రార్థనా జీవితము మీరు కలిగి ఉన్నారా, నష్టపోలేదా? మీకు శాసనాలు లేవు, అర్థులు లేవు, ఆటంకాలు లేవు, కానీ చంపేస్తామని సింహాల బోర్డే సిద్ధం చేసినప్పటికీ దానియేలు ప్రార్థన ఎవడు ఆపలేకపోయాడు. ఈరోజు నీ ప్రార్థన నష్టమైపోయింది. కారణం నువ్వు దొంగిలి పడ్డావు. ఎవరు? నీవెవరు? నీ ఇంట్లో దొంగలు పడ్డారు, ప్రార్థనా జీవితాన్ని దొంగలు వెళ్ళిపోయారు. అయినప్పటికీ నువ్వు కేసు పెట్టావా? సంఘమా, నువ్వు కేసు పెట్టావా? కనీసం ఈరోజు ఏం చెయ్యు? కేసు పెట్టు. ప్రభువా, నువ్వు సాధనలు ఇచ్చాడు, నా ప్రార్థన జీవితాన్ని దొంగిలించుకుపోయాడు. ఒకప్పుడు 3 సార్లు 4 సార్లు అర్ధగంట నేను ప్రార్థించేవాడిని. ఆ ప్రార్థనను ఆ యొక్క సమయాన్ని వాడు తీసుకొని పోయాడు. మరలా ఆ సమయాన్ని, ఆ ప్రార్థన ఆత్మను, ఆ నిత్యామర ఆత్మను తిరిగి మరలా నాకు దయచేయమని కేసు పెట్టడం నీకు న్యాయం చేస్తాడు.
హల్లెలూయా. రైట్. నెంబర్ 2, మత్తయి సువార్త 13:19. త్వరగా మత్తయి సువార్త 13:19. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి హృదయంలో విత్తబడ్డ దానిని ఎత్తుకొని పోవును. చాలు. ఇక్కడ మంచి వినండి, ఇది మీకు అవసరం లేదు. ఇక్కడ ప్రేమంట వాడు ఏం ఎత్తుకుపోతున్నాడు? రెండవది వాక్యమును ఎత్తుకొని పోవను. చెప్పండి సాక్ష్యాలు. ఇప్పుడు సాక్షి చెప్తాం కదా, మీకేం గుర్తుంటుంది? చెప్పరేంటి? సాక్ష్య వాక్యం చెప్పేది పాస్టర్ గారే, సాక్షి చెప్పేది ఎవరు? పాస్టర్ గారే. కానీ మనకి ఏం గుర్తుంటుంది? సాక్ష్యాలు గుర్తుంది కానీ ఏం గుర్తుండదు. ఎందుకు? సాక్ష్యం ఎందుకు వాడికి? నువ్వు నాశనం కాబట్టి వాక్యం పోవాలి. వాడికి వాడెవడు? నిన్ను నాశనం చేయవాడు. నువ్వు నశించిపోక నిత్య జీవం పొందడానికి ఎవరు వచ్చారు? వాక్యం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు నాశనం కాబట్టి ఏముండొద్దు? వాక్యం ఉండొద్దు. సాక్ష్యాలు ఉన్నాయి, అదే పోయింది. మనలో సాక్ష్యాలు గుర్తుపెట్టుకుంటారు, వాక్యాన్ని మర్చిపోతారు, అందుకే నాశనం. రెండవది, గతించిన కాలంలో ఎన్నో వర్తమానాలు విన్నావు, ఎన్నో వాక్యాలు విన్నావు, చదివావు. ఆ విన్నటువంటి వాక్యము, ఆ వాక్యం శక్తి నీలో ఉందా? వాక్యం విన్నప్పుడు కొంచెం ఊగావు, కొంచెం ఎగిరావు, ఏడ్చావు, అయిపోయింది. సాతాను గారిని వెంటబడుతున్నాడు. వాడి ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మను రక్షించే, నీ ఆత్మకు జీవాన్నిచ్చే వాడు వాక్యాన్ని తిప్పడానికి వస్తున్నాడు. నువ్వు కాపాడబడుతున్నావా? నువ్వు కాపాడబడుతున్నావా? ఒకటి ప్రార్థన నష్టమైపోయింది, రెండవది వాక్యము నష్టమైపోయింది. దాన్ని ఇంకా 3 తిమోతి పత్రిక 6:20 చదవండి. 3 తిమోతి పత్రిక 6:20. ఓ తిమోతి, నీకు అప్పగింపబడినది కాపాడి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీకే బోధ అయితే, ఏ వాక్యం అయితే, ఏ ఉపదేశం అయితే అప్పగింపబడదని చెయ్యు, కాపాడుకో. వాక్యాన్ని కాపాడుకో, ఉపదేశం కాపాడుకో. నీ శరీరాన్ని, కన్నును, కాళ్ళు కాపాడు పౌలు గారు తిమోతికి చెప్పలేదు. నిజమైన తండ్రి తన కుమారునికి ఏం చెప్తున్నాడు? ఉపదేశమును కాపాడుకో, వాక్యాన్ని కాపాడుకో. అపవిత్రమైన వ్యర్థమైన మాటకి ఏమైందో దూరంగా ఉండు అని తన తండ్రి కుమారునికి సెలవిస్తా ఉన్నాడు. రైట్. 3వ విషయం, 3 తిమోతి పత్రిక 4:7. 3 తిమోతి 4:7. 2 తిమోతి 4:7. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడితిని, నా పలుకు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసమును. ఇప్పుడు నిజంగా మన వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం, కానీ విశ్వాసం కాపాడుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసం కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి, దేవుడు అనుగ్రహించినటువంటి వస్త్రాలు మనం కాపాడుకోవాలి, ఆయన జీవాన్ని మనం కాపాడుకోవాలి, ఆయన మహిమను మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మకు దేవుడిచ్చినటువంటి సంపద. శరీరం ఉంది, దానికి కావాల్సిన ఉంది, ఆత్మ ఉంది, దానికి కావాల్సిన ఉన్నది. కానీ ఈ రోజు సంఘము, పాస్టర్స్ అందరు కూడా శరీరము, వాటికి కావాల్సిన వాటిని కాపాడుకోవడానికి ప్రార్థన, ఉపవాసము, కన్నీళ్ళు అన్ని ఉన్నవి. కానీ నీ ఆత్మ కాపాడబడుతుందా? ఆత్మీయంగా ఎదురు కావాల్సినటువంటి ప్రార్థనా జీవితం, తర్వాత వాక్యము, విశ్వాసము, ప్రేమ, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, దీన మనసుకు వస్త్రము, ఇవన్నీ కాపాడబడుతున్నాయా? ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ మీకు అర్థంగా అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? గట్టిగా పరిష్కరించుకున్నారు ఎప్పుడైనా? అందుకే లౌకిక సంఘంతో అంటాడు, నువ్వు దిగంబరివి, నువ్వు గుడ్డివాడవు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నీకు ఏమీ లేకపోయినా అన్ని ఉన్న భ్రమలోనే ఉన్నావు. ఎందుకంటే ఆ సంఘానికి తమ్ముడు తాము పరీక్షించుకునే మనసు లేదా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, కనీసం ఈ రోజు నుంచి అయినా
ఒక నూతన అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనల్ని మనం పరీక్షించుకొని మనము ఆత్మీయంగా ఎదగకుండా వేటైతే కోల్పోయామో, అది ప్రార్థన కావచ్చు, అది వాక్యం కావచ్చు, అది విశ్వాసం కావచ్చు, అది రక్షణ వస్త్రం కావచ్చు, దీన మనసులు వస్త్రం కావచ్చు, దేవుని జీవం కావచ్చు, దేవుని కృప కావచ్చు, దేవుని ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఖచ్చితంగా ఉండవలను. కానీ ఎప్పుడైతే సాతానుగాడు ఏదైతే వచ్చాడో అప్పుడు దేవుని జీవము, దేవుని మహిమ, దేవుని ప్రేమ ఏమైపోయినాయి, నష్టమైపోయినవి. అందుకే ఇప్పుడు ఉన్నాడు, ఇదిగో తన కృతి చేత హవ్వలు ఆదాములు చెరిపినటువంటి వాడు మిమ్మల్ని కూడా చెరిపునేమనని నేను బయటపడుతున్నాను. హల్లెలూయా. ఒక్కసారి పరీక్షించు. నీ భర్త బాగున్నాడు, నీ పిల్లలు బాగున్నారు, నీ భార్య బాగుంది, నీ ఇల్లు బాగుంది, మంచిదే. కానీ నీకు ఆత్మ ఉంది. ఆత్మలో ప్రార్థన అనుభవం ఉందా? ఆత్మలో పురాణ అనుభవం ఉందా? విశ్వాసం ఉందా? వాక్య ధ్యానం ఉందా? ఆ వాక్యాన్ని దివాంతరాలు ధ్యానించి ధన్యకరమైనటువంటి బతుకులకు వెళ్ళిపోయే అనుభవం నీకుందా? ఇవేమీ లేకుండానే గత కాలం అంతా కాచగావని స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఎందుకు మూలంగా భక్తులు వెళ్ళిపోతావు? ఈ మధ్యాహ్న కాలము దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నీ శరీరము కాపాడబడినా కాపాడబడకపోయినా, నీ ఆస్తులు కాపాడబడకపోయినప్పటికీ నువ్వు ఆత్మీయంగా కాపాడబడాలి. నువ్వు ఆత్మీయంగా కాపాడబడాలి అంటే ప్రార్థన జీవితం దొంగిలిపడకూడదు. నీ ఆత్మను జీవింపజేసే దేవుని వాక్యము నీలో కాపాడబడాలి. దేవుని విశ్వాసము నీలో కాపాడబడాలి. దేవుని ప్రేమ నీలో కాపాడబడాలి. దేవుని ఆత్మ నీలో కాపాడబడాలి. దేవుని కృప నీలో కాపాడబడాలి. దేవుని మహిమ నీలో కాపాడబడాలి. అప్పుడు నీవు రాళ్ళతో కొట్టబడిన పరలోకంలో ఉంటావు, తలకాయ తీసిన పరలోకంలో ఉంటావు. కానీ ఆత్మ నుంచి సాతానుగాడు వెళ్ళి దొంగిలిస్తే మన నుంచి మరొక్షరము ధనవంతులతో కలిసి నరక యాతన అనుభవిస్తాం. ఈరోజు మీ శరీరానికి కావాల్సినవి కాపాడబడ్డవి, కానీ ఆత్మీయత కాపాడబడ్డాయా? గత కాలంలో నిజంగా దేవుని యొక్క సంరక్షణలో నీ ఆత్మీయత ఉన్నదా? నీ అంతరంగం ఉందా? ఒక్కసారి ఇప్పుడైనా కళ్ళు మూసుకొని మోకరించి ఈ వాక్య వెలుగులో నేను పరీక్షించుకో. తల నుంచి కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షించుకొని ప్రారంభించండి. ఈ వారమంతా ఇదే పరీక్ష. మీకు విశ్వాసం ఉందా? ప్రేమ ఉందా? జీవం ఉందా? మహిమ ఉందా? కృప ఉందా? ప్రార్థన జీవితం ఉందా? నష్టపోలేదా? నీవు వాడు చెప్పుకొని పోయాడు, నీ గ్రహింపు లేదు, నువ్వు పరీక్షించుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కలిగి అనుకుంటున్నారు కానీ అసలైన కోల్పోయిన సహాయం చేయండి. వారు జీవితంలో తండ్రి ఆయన చేసే మేలాన్ని కూడా అవి ఆటంకంగా అడ్డుబండలుగా ఉన్నాయి. బండకు తగిలి రాత్రి అట్ట ఓడ పుచ్చైనా మీ దగ్గర ప్రకాశింపజేసి ఆ గ్రామవాసులను ప్రేరేపించి వారిని రక్షించినట్టు తెలుస్తున్నప్పుడు తండ్రి తండ్రి మీరు ఏ రీతిగా రక్షించాలన్నాడో, ఏ రీతిగా మీ చిత్తమన్నాడో ఆ దానికి ఒకరొకరు అప్పచెప్పుకొని ఆ ప్రకారం జీవించి మా కళవారి యాత్రలు మీ చేతుల్లో అర్పించడానికి, అదే సమయం మీ చేతుల్లో వచ్చిన మా యాత్రను మీ కృపలో ఆరోపించడానికి ప్రార్థిస్తున్నాం. తండ్రి ఒకరికి ముగించబోతున్నాము, గతించిన కాలం గతించిన శరీరాన్ని ముగించబోతున్నాము. అదే సమయం ఆత్మీయ జీవితాన్ని ఆరంభించబోతున్నాము. అది సర్వోన్నత ఆరంభము, ఉన్నతమైన ముగింపు కనుక ఇది ఒక్కరు కూడా మర్చిపోకుంటాం. తండ్రి మా జీవితంలో ఇదిగో ఈ శరీర సంబంధమైన ముగించబోతున్నాము. ఆత్మ సంబంధమైన మీ రాజ్యంలో ఆరోపించబోతున్నాము. ఈ దేశంలో ఉన్నామని తండ్రి ఈ గతించిన సంవత్సరం ముగించడం, ఇంకొక సంవత్సరం ఆరంభించడం కాదు. మీ ఆలోచనలో
నీ వైభవాన్ని ముగించడానికి అన్ని చేతలు ఉన్నాయి కనుక ఈ కోరిన బిడ్డలందరినీ నిన్న వాక్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా ప్రతి దినము మాకు మేము చూసుకొని మాకు మేము ఏమైపోతున్నాము ఒక కన్నీటి జీవితము ఇద్దరిలో ఇదిగో ప్రార్థన జీవితం కోల్పోయినాం అది దొంగ ఎక్కాడిపోయినాయి ఈ మనసు నీకు అప్పగించుకొని నీ దగ్గర ఒప్పుకొని నీకు ఏడ్చి తిరిగి మనం తీసుకోవడానికి తిరిగి మాకు ఇప్పించమని మీరే కృపగా ఇచ్చింది సహాయం చేయండి మమ్మల్ని తగ్గించుకోవడానికి తీసుకోండి ముందు మీరు కట్టడానికి కూడా మా పేరు కట్టడానికి చేయండి ఏ సినిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కరుణ్య సహవాసము కూడి వచ్చిన అందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు మరి ప్రాముఖ్యంగా లైవ్ లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, శిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.